వైజ్ కూడా అనాలిసిస్ ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తా ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్లే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీం తో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు దేశం కూడా డెఫినెట్ గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ విధంగా దేశభక్తంగా కూటమి వైపు రాబోతా ఉన్నాం. ప్రజలు దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా డైరెక్ట్ గా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తా ఉన్నాం. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తా ఉండటం, అలాగే స్టార్ హోటల్స్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా ఏం చూస్తామంటే అందరూ నవ్వుకుంటా ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ ఆల్ సిఫారసులు మొత్తం కూడా ఎన్నికల్లో కూటమి కన్వీనర్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సర్వే చూస్తే అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా ప్రైవేట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతా ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. చాలా చోట్ల అయితే క్యాడర్లు ఆల్రెడీ దాని మీద వాళ్ళు చేతులు ఎత్తేసేసి వాళ్ళ నాయకులు కూడా వైరల్ అయింది. ఒక ఈవీఎం మిషన్ డైరెక్ట్ గా క్యాండిడేట్ బూత్లో వెళ్ళి ఎంత ఓపెన్ గా అతను దాన్ని ధ్వంసం చేస్తున్నాడంటే అది వాళ్ళ ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులు క్యాండిడేట్లకి ఆ ఫ్రస్ట్రేషన్ క్లియర్ గా కనిపిస్తా ఉంది. మరి దీని మీద ఈసీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. పోస్ట్ పోలింగ్ కూడా తాడిపత్రి కావచ్చు, పల్నాడు కావచ్చు, లేకపోతే మిగతా రాయలసీమలో ప్రాంతాలు కావచ్చు, చివరికి ఒక పబ్లిక్ పల్స్ ఏంటంటే మేము కూడా మన పోలింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఓటేయడం కోసం మా ఎంఈపీ బూత్ లో వెళ్ళాం. ఎందుకంటే మిగతా కాన్షియస్ లో వెళ్ళాలి కాబట్టి వెళ్తే పబ్లిక్ మమ్మల్ని అప్పటికే 200 మంది క్యూలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా క్లాస్ మీరు వేసి ఎలాంటి సభ్యులు వెళ్ళి అక్కడికి మళ్ళీ కాన్షియస్ వెళ్ళాలి కదా అని చెప్పని వాళ్ళు దగ్గరుండి వాళ్ళు లోపల తీసుకెళ్లి వాళ్ళు క్యూ కాకుండా మమ్మల్ని లేదు ఉంటారంటే కూడా వద్దని చెప్పి వాళ్ళు మన దగ్గర లోపల తీసుకెళ్లి ఓటేసి పంపించారు. సేమ్ ఇన్సిడెంట్ తెనాల్లో ఎమ్మెల్యే నేను రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తాను కూడా పబ్లిక్ ఒప్పుకోకుండా బలవంతంగా వెళ్తుంటే అతని మీద దాడి చేసి ఫిజికల్ గా అతను పట్టే పరిస్థితి వచ్చిందంటే పబ్లిక్ మూడ్ ఏంటో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు ఎన్ని మాటలు చెప్తే కేవలం 4వ తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది చేసినా కూడా పబ్లిక్ తీర్పు పెట్టు ఆల్రెడీ కాస్ట్ లో నిక్షిపోయి ఉంది. మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ప్రారంభంగా రాబోతా ఉంది. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయమని ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేగా. నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలి.